లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఇవాళ మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనుంది ఈడీ. మరికొద్ది రోజులు ఈడీ కస్టడీ కోరేందుకు సన్నద్ధమవుతోంది. 6 రోజుల కస్టడీలో రాబట్టిన సమాచారాన్ని న్యాయమూర్తికి అందజేయనుంది. పాలసీ విధానం మార్పు, సౌత్ గ్రూప్ 100 కోట్ల ముడుపులు వంటి అంశాలపై ఆరా తీసింది ఈడీ. మరోవైపు ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ నిన్న ఆయనను కలిశారు. లిక్కర్ స్కామ్ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ చెబుతారని ఆమె ప్రకటించారు. అటు ఇప్పటిదాకా ఈడీ 250 చోట్ల సోదాలు జరిపితే ఒక్క రూపాయి కూడా దొరకలేదని అన్నారు. సోనియా, సంజయ్ సింగ్, సత్యేంద్ర జైన్ నివాసంలోనూ ఒక్క పైసా దొరకలేదన్నారు. కేజ్రీవాల్ శరీరం జైల్లో ఉంది, ఆత్మ మాత్రం ప్రజల దగ్గర ఉందని వ్యాఖ్యానించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నేటితో ముగియబోతోంది. మరి తిరిగి మళ్లీ కస్టడీ పొడిగిస్తారా లేదా అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ అయితే ఈ రోజుతో ముగియబోతోంది. మరి ఈడీ అధికారులు ఏమంటున్నారు? ఇప్పటి వరకు కస్టడీలో ఎటువంటి విషయాలు వెలుగు చూశాయి? ఈడీ కస్టడీ పొడిగించే అవకాశాలున్నాయా? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈ నెల 21వ తేదీన తన నివాసంలో అదుపులో తీసుకున్నారు. తర్వాత 22న రౌజ్ అవెన్యూ కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. 6 రోజుల ఈడీ కస్టడీ ఇచ్చిన నేపథ్యంలో నేటితో ఈడీ కస్టడీ ముగియబోతోంది. 28వ తేదీ వరకు ఈడీ కస్టడీ ఇచ్చారు. ఇక మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ కార్యాలయం నుంచి అరవింద్ కేజ్రీవాల్ను రౌజ్ అవెన్యూ కోర్టుకు తరలిస్తారు. తరలించిన తర్వాత కస్టడీ పొడిగించమని కోరే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అంటే మరో 5 రోజులు కానీ 4 రోజులు కానీ ఈడీ కస్టడీ పొడిగించే అవకాశం అయితే ప్రధానంగా ఉంది. ఈ 6 రోజుల ఈడీ కస్టడీలో ఎటువంటి విషయాలు రాబట్టామో, ఎటువంటి సమాచారాన్ని సేకరించామో అరవింద్ కేజ్రీవాల్ నుంచి అనేది ప్రధానంగా ఈరోజు న్యాయమూర్తికి నివేదిక రూపంలో సమాచారాన్ని ఏదైతే స్టేట్మెంట్ రికార్డ్ చేశారో దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా కూడా రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు ఈడీ అధికారులు సమర్పించబోతున్నారు. ఇక కస్టడీ పొడిగించమని కోరే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఈ 6 రోజుల వ్యవధిలో కస్టడీలో ఎటువంటి విషయాలపై ప్రధానంగా విచారించారనే విషయానికి వస్తే ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ విధానంలో మార్పు, విధి విధానాలు ఎందుకు మార్చాల్సి వచ్చింది, అప్పటి వరకు గవర్నమెంట్లో ఉన్న పాలసీని ప్రైవేట్ పరం ఎందుకు చేయాల్సి వచ్చింది, ప్రైవేట్ వ్యక్తులకు అధిక లాభాలు కట్టబెట్టే విధంగా కూడా ఈ జోన్లను ఎందుకు కేటాయించాల్సి వచ్చింది. మరోవైపు సౌత్ గ్రూప్ నుంచి ఏదైతే ముడుపులను తీసుకున్నారో 100 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయో దాంట్లో వాస్తవం ఎంతవరకు ఈ ముడుపులు తీసుకున్నారు అనేది కూడా ప్రధానంగా తెలియాల్సి ఉంది. మొత్తంగా ఈ 100 కోట్ల రూపాయలకు సంబంధించి ఎవరెవరు ఎంత ఇచ్చారు, సౌత్ గ్రూప్ నుంచి ఆల్రెడీ ఇప్పటికే సౌత్ గ్రూప్లో కీలకంగా ఉన్న కవిత కూడా ఈడీ కస్టడీలో 10 రోజులు ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ప్రజెంట్ తిహార్ జైలుకు తరలించారు. ఇక ఈడీ కస్టడీలో ఉన్న సందర్భంలోనే సమీర్ మహేంద్రను విచారించారు. తిహార్ జైల్లో ఉన్న సమీర్ మహేంద్రను విచారించిన తర్వాత సమీర్ మహేంద్ర ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇటు కవితను, అరవింద్ కేజ్రీవాల్ను కూడా ఇద్దరిని కూడా ముందు విడివిడిగా విచారించారు. తర్వాత కలిపి విచారించినట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. ఇక వారు ఇచ్చిన సమాచారం మేరకు వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నిన్న పంజాబ్లో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి లింకులన్నీ కూడా పంజాబ్లో ఉన్నాయనేది ప్రధానంగా ఈడీ ఆరోపిస్తుంది. దానిలో భాగంగానే నిన్న ఈడీ పంజాబ్లో కూడా 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. పంజాబ్కు సంబంధించిన ఈ పంజాబ్ ఎక్సైజ్ కమిషనర్ నివాసంలో కూడా సోదాలు నిర్వహించారు. వారితో పాటు ప్రభుత్వ అధికారులకు సంబంధించిన 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అంటే గతంలో 2022లోనే 2023 ఫిబ్రవరిలో దీప్ మల్హోత్రా కుమారుడిని గౌతమ్ మల్హోత్రాను కూడా అదుపులో తీసుకున్నారు. ఇక ప్రజెంట్ చూసుకుంటే కనుక ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కీలక సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ప్రధానంగా కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. శివ, అయితే కేజ్రీవాల్ సతీమణి ఎవరైతే ఉన్నారో సునీత, ఈమె కూడా కేజ్రీవాల్ అరెస్ట్ ఈడీ కస్టడీకి ఇచ్చినప్పటి నుంచి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ కావాలనే ఈ విధంగా కక్షపూరిత చర్యలకు దిగుతోంది అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిన్న కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ఆత్మ మాత్రము ప్రజల దగ్గర ఉంది, శరీరం మాత్రమే జైల్లో ఉంది అంటున్నారు. ఇక ఈ సతీమణి ఎవరైతే ఉన్నారో సునీత, ఈమె మాత్రము కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన డబ్బు ఎక్కడుందో చెబుతారు అంటూ కూడా ప్రకటిస్తున్నారు. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? రేఖ, సునీత కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్, ఇವರು కూడా గవర్నమెంట్ ఐఆర్ఎస్ ఆఫీసర్. ఎప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ ఇచ్చారో మొదటి రోజు నుంచి కూడా 22వ తేదీ నుంచి కూడా సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో సునీత కేజ్రీవాల్ మరోవైపు న్యాయవాది ఇద్దరు డైలీ కలుస్తూ ఉన్నారు. నిన్నటి వరకు కూడా ఈవినింగ్ టైంలో 1 అవర్
అరవింద్ కేజ్రీవాల్తో ములాఖాతులో భాగంగా వారితో సమావేశం అవుతున్నారు. ఇటు అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన విషయాలను పార్టీ నేతలతో చర్చించడం కానీ అరవింద్ కేజ్రీవాల్ ఇటు ఈడీ కస్టడీ నుంచి పాలన కొనసాగిస్తారంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. దానిలో భాగంగానే మొదటగా ఒక ప్రభుత్వ పాలనకు సంబంధించి ఒక ఆదేశాలు జారీ చేశారు. మొదట ఢిల్లీ జలబోర్డుకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, నీటి సమస్య గురించి ట్యాంకర్లు సప్లై చేయాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇటు ఆరోగ్య శాఖకు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఇక మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉంది. దీంట్లో ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఇప్పటి వరకు ఎటువంటి అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి 250 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. దాదాపు 36 మందిని అరెస్ట్ చేశారు. కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరి నుంచి కూడా ఒక్క పైసా కూడా సేకరించలేకపోయారు, ఏ ఆధారాన్ని సంపాదించలేకపోయారు అనేది ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఏదైతే ముడుపులు తీసుకున్నారు, అవినీతికి పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారని చెప్తున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా ఈరోజు రౌజేని కోర్టులో హాజరుపరుస్తారు. కాబట్టి దేశ ప్రజలందరికీ కూడా డబ్బు ఏమైంది, ఆ డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, డబ్బు ఎక్కడ ఎవరి నుంచి కూడా ముడుపులు తీసుకోలేదు అనేది ప్రధానంగా ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడబోతున్నారు అనేది సునీత కేజ్రీవాల్ అని తెలిపారు. అంటే డైరెక్ట్గా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడడానికి కోర్టులో అవకాశం ఉండదు. కానీ అరవింద్ కేజ్రీవాల్ తరఫున న్యాయవాదులు అరవింద్ కేజ్రీవాల్ ఏం చెప్పదలుచుకున్నారని దానిపై కూడా ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించబోతున్నారు. అంటే ఏదైతే 8,000 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లే విధంగా ఈ లిక్కర్ పాలసీ రూపకల్పన చేశారు. దానికి ప్రధాన కారణం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, కవిత అంటూ కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం కోర్టులో హాజరుపరుస్తారు. కాబట్టి మధ్యాహ్నం దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీన్ని బట్టి అంటే ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమాలకు పాల్పడినట్టు తెలుపుతున్నారు. ఎటువంటి అవినీతి జరగలేదు. కానీ ఏ ఒక్కరి నివాసంలో ఒక్క పైసా కూడా ఇటు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకోలేకపోయారు. కేవలం ఆరోపణ మాత్రమే చేస్తున్నారంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ తెలుపుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ రోజుతో ఈడీ కస్టడీ ముగియనుండడంతో మధ్యాహ్నం రౌజేని కోర్టులో హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత మరికొన్ని రోజులు ఈడీ కస్టడీ పొడిగించమని కోరే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తారు. థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.